9 ఫిబ్రవరి 2024 శుక్రవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏంటి మరియు చంద్రబలము ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరిస్తున్నాను. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 9 ఫిబ్రవరి 2024 శుక్రవారం పంచాంగ వివరాలు మరియు తారాబలము ఈరోజు పఠించాల్సిన నవగ్రహ స్తోత్రం ఏంటి, ఈరోజు చేసిన ప్రత్యేక రెమెడీ ఏమిటి, ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతులు మరియు ఈరోజు వారసుల విషయాలు ఈ వీడియోలో. 9 ఫిబ్రవరి 2024 శుక్రవారము శ్రీ శోభకృత్ నామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు ఉత్తరాయణము. సూర్యోదయం ఈరోజు 6:35 ప్రారంభమవుతుంది. ఈరోజు సూర్యాస్తమయం 5:57 అవుతుంది. ఈరోజు చొల్లంగి అమావాస్య అంటారు. ఈరోజు నందిని శివాలయంలో నందిని ఉంచి శివలింగం ముందు నందిని ఉంచి అభిషేకం చేస్తే చాలా శుభ ఫలితాలు లభిస్తాయి, అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి. అది ఈరోజు తిథి బహుళ చతుర్థి ఉదయం 7:45 వరకు ఉంటుంది. సాయంత్రం 7:45 తర్వాత అమావాస్య వస్తుంది. అది మరుసటి రోజు తెల్లవారుజామున 5:25 వరకు ఉంటుంది. తదుపరి పాడ్యం వస్తుంది. ఈరోజు నక్షత్రము శ్రవణ నక్షత్రము రాత్రి 12:35 వరకు ఉంటుంది. శ్రవణ నక్షత్రం కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా అభిషేకం చేస్తారు. ఈరోజు శ్రవణ నక్షత్రం రోజు. యోగము వ్యతిపాత యోగము రాత్రి 8:06 వరకు, కరణము శకుని 7:46 వరకు ఉంటుంది. ఇకపోతే శుభ సమయాలు అంటూ ఏమీ లేవు. రాహుకాలము ఉదయం 10:30 నుంచి 12 వరకు, యమగండము 3 నుంచి 4:30 వరకు మధ్యాహ్నము, దుర్ముహూర్తము 8:24 నుంచి ఉదయం 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు ఉంటుంది. ఇకపోతే వర్జము ఈరోజు శేషవర్జము ఈరోజు 7:09 వరకు తెల్లవారుజాము నుంచి, తిరిగి రాత్రి అంటే తెల్లవారుజామున 4:19 నుంచి 5:49 వరకు ఉంటుంది ఈ వర్జము. అమృత గడియలు మధ్యాహ్నం 2:43 నుంచి 4:13 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇక ఈరోజు శుక్రవారము, అలాగే శ్రవణ నక్షత్రం. శుక్రవారానికి అధిపతి శుక్రగ్రహం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము యమకుంద మృణాలాభం దైత్యాన్నం పర్వం గురు సర్వశాస్త్ర ప్రోక్తారు భార్గవం ప్రణామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. అలాగే సాయంకాలం సమయంలో లక్ష్మీదేవి ఆరాధన కూడా శుభఫలితాలు ఇస్తుంది. ఈరోజు శ్రవణ నక్షత్రం కాబట్టి చంద్రగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రము దశశంఖ తుషారామం క్షీరోదారణం సంభవం నమం శీర్షం సోమం శంభోర్వకట భూషణం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే చంద్రగ్రహ దోషాలు గుర్తవుతాయి. ఈరోజు సాయంత్రం ప్రదోషకాలంలో శివారాధన ఈరోజు అత్యధిక శుభఫలితాలు ఇస్తాయి. శివాభిషేకం చేసేటప్పుడు శివలింగం ఎదురుగా నందిని ఉంచి చేయండి. శివాలయంలో చేసినా సరే దీనివల్ల మంచి శుభఫలితాలు కలుగుతాయి. పితృదోషాలు తొలగడానికి, అలాగే అమావాస్య రోజు ఈ శివాభిషేకం అత్యధిక శుభఫలితాలను ఇస్తాయి. ఇక ఈరోజు సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని ఆరాధిస్తే వ్యాపారస్తులకు మంచి ధనాభివృద్ధి లభిస్తుంది. ఇక ఈరోజు తారాబలం ఎలా ఉందో పరిశీలిస్తే, శ్రవణ నక్షత్రం కాబట్టి ఈరోజు అశ్విని మహామూల నక్షత్రాలకు క్షమతారు అవుతుంది, బాగుంది. ఈరోజు భారడి పూర్వపలకను పూర్వషాఢ నక్షత్రాలకు విభత్తారు అవుతుంది కాబట్టి బాగాలేదు. కృత్తిక ఉత్తరాపలకను ఉత్తరాషాఢ నక్షత్రాలకు సంపత్తారు అవుతుంది కాబట్టి ధన విషయాలు ఎవరు పనులు చేసుకోవచ్చు, బాగుంది. రోహిణి హస్తాశ్రవణ నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగాలేదు. మృగశిర చిత్త ధనుష నక్షత్రాలకు పరమైతే అవుతుంది కాబట్టి భూ సంబంధ విషయాల్లో ఎవరు పనులు చేసుకోవచ్చు. ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రాలకు మిత్రతారు అవుతుంది కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కానీ ఔషధ సేవ కానీ బాగుంటుంది. ఈరోజు పునరుసు విశాఖ పూర్వావతర నక్షత్రాలకు నైదింతారు అవుతుంది కాబట్టి బాగాలేదు. పుష్యమి అనురాధ
ఉత్తరాభద్ర నక్షత్రాలకు సాధన అవుతుంది కాబట్టి ఏవైనా కోర్టు కేసులో వేసుకోవడానికి డబ్బులు వసూలు చేసుకోవడానికి బాగుంటుంది ఈరోజు. అలాగే ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలకు ప్రత్యక్తారం అవుతుంది కాబట్టి బాగాలేదు. ఇవి ఈరోజు తారాబలం ఉన్న నక్షత్రాలు. ఇకపోతే చంద్రబలం ఈరోజు శ్రవణ నక్షత్రం మకర రాశిలో ఉంటుంది కాబట్టి మేషరాశికి చంద్రబలం ఉంది ఈరోజు, కర్కాటక రాశికి, అలాగే సింహరాశికి, వృశ్చికము మరియు మకర రాశికి చంద్రబలం బాగుంది. మకర మరియు మీనరాశిలో కూడా చంద్రబలం బాగుంది. తారబలం బాగాలేకపోయినా కూడా చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు చేసుకోవచ్చు. మానసిక స్థితి, చంద్రుడు మనసు కారకుడు కాబట్టి మానసిక స్థితి బాగుంటుంది కాబట్టి ఏ పనులైనా తారబలం లాగానే తారబలం బాగున్న వారు ఏదైతే ఏమైనా పనులు చేస్తున్నట్లాగే చంద్రబలం బాగున్న వారు కూడా తారబలం బాగాలేకపోయినా కూడా ఏవైనా పనులు చేసుకోవచ్చు. ఇక ఈరోజు పుట్టిన శిశువుల యొక్క ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి చంద్రమహ దశతో జీవితం ప్రారంభమవుతుంది. ఈ శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలాంటి దోషం లేదు. వీరు మంచి ధైర్యవంతులు, వీరు ఏ పనినైనా సాధించగలిగేస్తే ఉన్నవారు పండితులు అయి ఉంటారు. స్త్రీ ఉంటే బుద్ధిమంతురాలు, ధనవంతురాలు, దానధర్మం చేయవుతుంది. ఈ నక్షత్రం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి నక్షత్రము. ఈరోజు ఎవరైతే శని దోషాలు ఉంటాయో అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క గోధనామాలు పఠనం చేయడం, వెంకటేశ్వర స్వామి యొక్క అభిషేకం చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా గుళ్ళల్లో అభిషేకం చేస్తారు కాబట్టి గుళ్ళల్లో. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు ప్రయాణానికి పడమర వారసులు అవుతుంది కాబట్టి పడమరకు ప్రయాణం చేయకూడదు ఈరోజు. ఒకవేళ పడమర దిక్కు తప్పనిసరిగా అర్జెంట్ పనులు ఉంటే మీరు ఉత్తరం వైపు కొంత ప్రయాణం చేసి తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి మళ్ళీ పడమర వైపు లేదా ఉత్తరం వైపు వెళ్ళి ఏదైనా పనులు చేసుకొని అటు నుంచి అటే పడమర వైపు వెళ్తే మీకు పనుల్లో విజయం లభిస్తుంది. అలాగే ఈరోజు ప్రయాణానికి వీలైన రోజు ఏంటంటే మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. ద్రవ్యలాభం ఉంటుంది ఈరోజు శుక్రవారము, లక్ష్మీవారము. వ్యాపారస్తులు సాయంత్రకాలంలో వాళ్ళ షాపులలో లక్ష్మీదేవి యొక్క పూజ చేయించుకుంటే మంచిది. అలాగే లక్ష్మీ అష్టోత్తరము, కనకార స్తోత్ర పారాయణము అందుకే శుభఫలితాలను ఇస్తాయి. ఎవరికైతే ధర విషయంలో ఇబ్బందులు ఉన్నాయో వారంతా కూడా ఈ శుక్రవారం. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. నైవేద్యంగా సమర్పిస్తే ధర విషయంలో ఇబ్బందులు తోలుతాయి. ధరం అంటే డబ్బే కాదు, మనశ్శాంతి, ఆరోగ్యము, సౌఖ్యము అన్నీ కూడా లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని చేయండి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.